ఈ దేశంలోకి చొరబడి వచ్చినటువంటి రోహింగ్యాలందరూ ఉత్తరాఖండ్లోని హర్ద్వానీ దగ్గర ఉంటే వాళ్ళని అక్కడ ఆ రైల్వే స్థలాలే ఆక్రమించుకుని కబ్జా చేస్తే దాన్ని ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నం మీద కాంగ్రెస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆపిస్తే ఎదురైనటువంటి సమస్య చూసాం. ఇప్పుడు అట్లాంటిది కాకుండా అస్సాంలో కూడా అట్లాంటి పరిస్థితే కాంగ్రెస్ సృష్టిస్తుంటే విరక్తి చెందిన జనం భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తే వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ అక్కడ బీజేపీ అక్కడ లోకల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ కఠినమైనటువంటి చర్యలు ప్రారంభించింది. తాజాగా చండీగఢ్లో అస్సాంలో టోటల్గా ఇట్లాంటి ఆక్రమణల్ని తొలగిస్తే టోటల్గా ఎంత ఆక్రమణలు తొలగించారంటే 167 కిలోమీటర్ల వైశాల్యానికి సరిపడినంతటి ఆక్రమణలు తొలగించారట. అంటే ఒక చండీగఢ్ నగరం అంతా లేదా ఒక చండీగఢ్ రాష్ట్రం అంతా అనాలేము, ఎందుకంటే అది 2 రాష్ట్రాలకి రాజధాని, హర్యానా పంజాబ్లకు సంబంధించి. ఒక చండీగఢ్ అనే నగరం ఎంత ఉందో అంత ప్లేస్ని అస్సాంలో ఆక్రమించారు అన్నటువంటి విషయం లెక్క తేల్చింది.